హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను మీతో ఒక కథ పంచుకోవాలనుకుంటున్నాను. ఇది పుస్తకాల్లో రాయలేదు, నా మనసులో దాగి ఉన్న కథ. ఇది ప్రతి తల్లికి అంకితం. నాకు 5-6 సంవత్సరాల వయసులో మా అమ్మ చీర కొంగు నాకు ఒక మ్యాజికల్ పవర్ ఉంది అనిపించేది. అందులో దాక్కుంటే చీకటి భయంకరంగా అనిపించేది కాదు, మాయలా ఆ భయమంతా మాయమైపోయేది. ఎప్పుడైనా నేను జారి పడితేనో మోకాళ్ళకి గాయమైతే అమ్మ తన చీర కొంగుతో నెమ్మదిగా తుడిచి ఏమి లేదమ్మా అని అనగానే నిజంగా ఆ నొప్పి పోతుండేది. ఎప్పుడైనా పెద్ద వర్షం పడినప్పుడు పిడుగుల శబ్దం, మేఘాల గర్జన, చిమ్మ చీకటి రాత్రులు, నేను అమ్మ బడిలోకి వెళ్ళి అమ్మ చీర కొంగుతో నా మొహం కప్పుకుంటే ఆ క్షణానికి భయం ఏమాత్రం ఉండేది కాదు. ఆ చీర కొంగు నాకు బుల్లి దుప్పటిలా అయిపోయేది. అమ్మ వంట చెయ్యాలన్నా, ఇంటి పనులు చేయాలన్నా, నా వెంట తిరుగుతూ అన్నం తినిపించాలన్నా ఆ చీర కొంగుని గట్టిగా కట్టుకొని అవన్నీ చేస్తుండేది. ఆ కొంగు నాకు అప్పుడు చూస్తే సూపర్ ఉమెన్ క్యాప్ లాంటిలా అనిపించేదన్నమాట. కాలం గడిచింది, నేను పెద్దదాన్ని అయ్యాను. చిన్నప్పుడు నన్ను మొత్తం కప్పిన ఆ చీర కొంగు ఇప్పుడు నా భుజం దాటిపోతుందో లేదో అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ మాయ మాత్రం మారలేదు. నా పెళ్లి రోజు అమ్మ తన కన్నీళ్లను అదే చీర కొంగుతో తుడుచుకుంటూ చూసినప్పుడు నాకు నిజం అర్థమయ్యింది. అది చీరే కాదు, ఆ చీర కొంగు వెనుకున్న ప్రేమ, త్యాగం, ఓర్పు, వాటికి విలువ ఉంటుంది. ఇప్పుడంటే నేను కూడా చీర కట్టుకుంటున్నాను, నా కూతుర్లు కూడా అదే కొంగుతో ఆడుకుంటే ఆ చిన్ననాటి చిరునవ్వు నా మొహంపై తేలుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మ్యాజికల్ పవర్ని నేను వాళ్ళకి అందిస్తున్నాను. అమ్మ ప్రేమకి ఒక్కరోజు సరిపోతుందా? ఆమెని ప్రతిరోజు ఆనందంగా ఉంచితే అంతకన్నా మనం ఆమెకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏమీ అవసరం లేదని చెప్పాలి. నిజానికి తల్లి చేసిన త్యాగాల ముందు మనం ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేము. అందుకే వారికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నన్ని రోజులు వారిని ఆనందంగా, హ్యాపీగా, ఏడవకుండా చూసుకోవటమే తల్లికి మనం ఇచ్చే విలువైన గిఫ్ట్. అందుకే వారిని గౌరవించండి, వారి మాటకి విలువనివ్వండి. నేటి కాలంలో చాలామంది తమకి అన్నీ తెలుసు అన్నట్లుగా తల్లిదండ్రుల మాట పెడచెవిన పెడుతున్నారు. అలా కాకుండా వారు ఏమనుకుంటున్నారో వారి సలహాలు తీసుకోండి. మీరేమనుకుంటున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పి వారి అంగీకారంతోనే పనులన్నీ చేయండి. అదే ఆమెకిచ్చే అరుదైన గౌరవం. Hope you like this story. Thank you.